డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ ఎంత ఇంపార్టెంట్, అలా కంట్రోల్లో లేకపోతే ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా? నమస్కారం, నేను మీ డాక్టర్ కావ్య, ఎండి ఇంటర్నల్ మెడిసిన్. సహజంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. అలా కంట్రోల్లో లేకపోతే ఈ డయాబెటీస్ మెల్లమెల్లగా సైలెంట్ కిల్లర్ లాగా ఆర్గన్స్ అన్నిటిని ఎఫెక్ట్ చేసి వీళ్ళల్లో కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ని చాలా పెంచుతుంది. డయాబెటిక్ కాంప్లికేషన్స్ రెండు రకాలు, అక్యూట్, క్రానిక్. అక్యూట్ కాంప్లికేషన్స్ ఇవి మెయిన్గా బ్లడ్ గ్లూకోజ్లో బాగా ఫ్లక్చువేషన్స్ రావడం వల్ల ఎమర్జెన్సీగా వచ్చే ప్రాబ్లమ్స్. ఫస్ట్ది హైపోగ్లైసీమియా. డయాబెటీస్తో చాలా ఏళ్ళగా బాధపడుతున్న వాళ్ళల్లో గ్లూకోజ్ ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడు వీళ్ళకి చాలా లో గ్లూకోజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అలాంటి టైంలో వాళ్ళకి ఒళ్ళు వణికినట్టు, కళ్ళు తిరిగినట్టు, అప్పుడప్పుడు కోమాల్లోకి కూడా వెళ్ళిపోతారు. అందుకే ఇలాంటి వాళ్ళు ఎప్పుడు పాకెట్లో క్యాండీస్ అయినా గ్లూకోజ్ టాబ్లెట్స్ అయినా క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ స్పెషల్గా ఇన్సులిన్ తీసుకునే వాళ్ళల్లో రిస్క్ ఎక్కువ. రెండోది డయాబెటిక్ కీటోఎసిడోసిస్, దీన్నే డీకేఏ అంటారు. ఇది మెయిన్గా టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో చాలా కామన్. ఇందులో షుగర్స్ చాలా ఎక్కువ అయిపోయి వీళ్ళల్లో యాసిడ్స్ పేరుకుపోయి ఊపిరి అందక అప్పుడప్పుడు వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం దాకా కూడా వెళ్ళొచ్చు. మూడోది హైపర్ ఆస్మోలార్ హైపర్ గ్లైసెమిక్ స్టేట్. ఇది డీకేఏ లాంటిదే, కానీ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళల్లో ఎక్కువ చూస్తాం. ఇందులో కూడా షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ అయిపోవడం వల్ల కన్ఫ్యూజన్, హాలుసినేషన్, కోమా దాకా వెళ్ళి ఐసీయూలో అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్రానిక్ కాంప్లికేషన్స్ గ్లూకోజ్ కంట్రోల్లో లేకపోవడం వల్ల మెల్లగా సంవత్సరాల తర్వాత వచ్చే ఆర్గన్ డ్యామేజెస్. వీటిలో భాగంగా కళ్ళల్లో రెటినోపతి అంటే పూర్తిగా చూపు కోల్పోవడం, కిడ్నీస్లో నెఫ్రోపతి అంటే ఫిల్టరింగ్ కెపాసిటీ పోయి డయాలసిస్ అవసరం పడే ఛాన్సెస్. మూడోది న్యూరోపతి, కాళ్ళల్లో చేతుల్లో నరాలు డ్యామేజ్ అయ్యి నొప్పి, నమ్నెస్, తిమ్మిర్లు పట్టడం. హార్ట్లో హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతాయి. బ్రెయిన్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతాయి. పాదాల్లో రక్త సరఫరా ఆగి మెయిన్గా పాదాల్లో పుండ్లు పడి అప్పుడప్పుడు కాళ్ళు తీసేసే పరిస్థితి, అంటే యాంపిటేషన్ కూడా చేయాల్సిన అవసరం పడడం. అదే కాకుండా చిగుళ్ళలో బ్లీడింగ్ అవ్వడం, పళ్ళు లూజ్ అయిపోవడం. ఇవన్నీ కొన్ని క్రానిక్ కాంప్లికేషన్స్. డయాబెటీస్ వాళ్ళల్లో ఈ క్రానిక్ కాంప్లికేషన్స్ రాకుండా ఆపుకోవాలంటే వీళ్ళు రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా హీమోగ్లోబిన్ A1C అనే బ్లడ్ టెస్ట్. ఇది 3 months గ్లూకోజ్ కంట్రోల్ చెప్తుంది. ఎవ్రీ 3 to 6 monthsకి ఒకసారైనా చేయించుకోవాలి. రెండోది ప్రతి సంవత్సరము బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అలాగే బ్లడ్లో కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చెక్ చేయించుకోవాలి. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఇంట్లో బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి సంవత్సరానికి ఒకసారైనా కంటి చెకప్, పాదాల చెకప్, అలాగే ప్రతి 6 నెలలకి డెంటల్ చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్లో గ్లూకోజ్ కంట్రోల్ని చాలా సీరియస్గా తీసుకోండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, టైంకి మందులు వేసుకోవడం, అలాగే రొటీన్ చెకప్స్ మానకుండా చేసుకోవడం వల్ల భయంకరమైన కాంప్లికేషన్స్ రాకుండా ఆపొచ్చు. ఇలాంటి ఇంకా ఎన్నో టిప్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి. మన హెల్త్ మన చేతిలో.